విశాఖలో జగన్ పర్యటిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామని వైసీపీ భరోసానిస్తుంది. విశాఖలో జగన్ అయితే పర్యటిస్తున్నారు. ఇక ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. మౌనిక ఏదైతే కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఏదైతే ఇటీవల సముద్రంలో మత్స్యవేటకు వెళ్లి గల్లంతైనటువంటి 6 మత్స్యకార కుటుంబాలను కూడా విశాఖపట్నంలోని వెల్లిగి సమీపంలో ఉన్న జబ్బార్ తోటలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి జగన్ పరామర్శిస్తున్నారు. విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంటి పరిస్థితి ఎలా జరిగింది అనే కోణంలో కూడా స్వయంగా వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళకి పూర్తిగా భరోసా ఇస్తూ మీరు భయపడాల్సిన పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా తన వంతుగా సహకారం అందిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు 7 మత్స్యకారులు ఎవరైతే కారి చెందినటువంటి మరో బోట్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అది మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడి 5 రోజుల పాటు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో అతను కూడా ప్రస్తుతం ఇక్కడికే ఉండడం జరిగింది. జబ్బార్ తోటలో వాళ్ళ నివాసంలో అక్కడికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అతన్ని కూడా పరామర్శిస్తారు. అయితే బోటు గల్లంతు కావడంతో ఇక తనకు ఉపాధి లేదని చెప్పి గతంలోనే మనం చూసుకున్నట్టు ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిన నేపథ్యంలో హాస్పిటల్ నుంచి తనకు కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ భయపడాల్సిన పని లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓదార్చుతున్న పరిస్థితి నెలకొంది. అయితే మరి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడాను జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార యావత్ ఫ్యామిలీ అందరికీ కూడా అండగా ఉంటానని ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తున్నారు.